హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. లాస్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్లో ట్రెండింగ్ ర్యాప్ హ్యాక్స్లో 3 అమేజింగ్లీ టేస్టీ వెజ్ ర్యాప్స్ ఎలా చేయాలో చూసాం కదా. మరి ఈ రోజు వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం చికెన్ అండ్ ఎగ్ ర్యాప్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సూపర్ యమ్మీ చికెన్ ర్యాప్ అయితే, సెకండ్ పిల్లలకు చాలా చాలా ఇష్టమైన చీజ్ చికెన్ ర్యాప్, థర్డ్ అండ్ లాస్ట్ వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ ఈజీ ఎగ్ ర్యాప్. మరి లేట్ చేయకుండా రెసిపీస్ చూసేద్దాం. సో లెట్స్ కుక్. సూపర్ యమ్మీ చికెన్ ర్యాప్ కోసం నేను టోటిల్లా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే చపాతీని కూడా యూస్ చేయొచ్చు. ముందు ఇలా ఫోల్డ్ చేసి క్రీజ్ ఫామ్ అయ్యేలా చేసుకుంటే మనం ర్యాప్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు సీజర్ లేదా నైఫ్తో ఇలా టోటిల్లా లేదా చపాతీని సెంటర్ వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మయోనీస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో నేను ఫ్రోజన్ చికెన్ని ఫ్రై చేసుకొని ఇలా కట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటున్నానండి. థర్డ్లో మీకు నచ్చిన సలాడ్ని పెట్టుకోవచ్చండి. నేను లేట్యూస్, ఆనియన్ను, క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినవి యూస్ చేయొచ్చు. ఫోర్త్లో వచ్చేసి షెడ్డెడ్ మొజరెల్లా చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ లేకపోతే చీజ్ స్లైసెస్ కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా వ్రాప్ చేసుకోండి. చూసారు కదా, మన వ్రాప్ రెడీ అయిందండి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు తవా లేదా ప్యాన్ మీద మొజరెల్లా సైడ్ ప్యాన్కి టచ్ అయ్యేలాగా పెట్టుకొని రెండు సైడ్లు క్రిస్పీగా అయ్యేటట్టు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు ఈ రెసిపీలో చికెన్ స్ట్రిప్సే యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎలాంటి డ్రై చికెన్ స్టార్టర్ అయినా కానీ యూస్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ మెజెస్టిక్, చికెన్ 65 రెసిపీస్ ఉన్నాయి. సో నేను ఐకార్డ్లోనూ డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఆ రెసిపీస్కి లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీగా ఉంటే 5 మినిట్స్లో ఎంత ఈజీగా మనం చికెన్ ర్యాప్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చీజ్ చికెన్ ర్యాప్ అండి. సో చీజ్ చికెన్ ర్యాప్ కోసం కూడా టోటిల్లాని, చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ వరకు కట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి చెద్దర్ చీజ్ సాస్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో చికెన్ స్ట్రిప్స్ని ఇలా కట్ చేసుకొని ఈవెన్గా సెట్ చేసుకోండి. థర్డ్లో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని సెట్ చేసుకోండి. ఫోర్త్లో వచ్చేసి షెడ్డెడ్ మొజరెల్లా చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు చీజ్ స్లైస్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ర్యాప్ రెడీ అండి ఫ్రై చేసుకోవడానికి. తవా లేదా ప్యాన్ మీద చీజ్ సైడ్ బార్డర్కి టచ్ అయ్యేలాగా పెట్టుకొని రెండు సైడ్లు కూడా క్రిస్పీగా అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు చికెన్ స్ట్రిప్స్ ప్లేస్లో చికెన్ మెజెస్టిక్, చికెన్ 65 యూస్ చేసేటట్టుంటే వేరే క్వార్టర్స్లో వచ్చేసి మీరు గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ లేదా కెచప్ యూస్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ చికెన్ ర్యాప్ రెడీ అయిపోయిందండి. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి మనం ఎగ్ ర్యాప్ చేద్దామండి. ఎగ్ ర్యాప్ కోసం కూడా ఇలాగే క్రీజ్ చేసుకొని మిడిల్ వరకు కట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి చెద్దర్ చీజ్ సాస్ యూస్ చేస్తున్నానండి. నేను చెద్దర్ చీజ్ సాస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. థర్డ్లో వచ్చేసి మీకు ఇష్టమైన సలాడ్ పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి లేట్యూస్, ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. ఫోర్త్లో వచ్చేసి షెడ్డెడ్ మొజరెల్లా చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్లో చీజ్ స్లైస్ని కూడా యూస్ చేయవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా జాగ్రత్తగా వ్రాప్ చేసుకోండి. చూడండి, మన వ్రాప్ రెడీ అయింది ఫ్రై చేయడానికి. ఇప్పుడు తవా మీద చీజ్ సైడ్ ఫస్ట్ ప్యాన్కి టచ్ అయ్యేలాగా పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు స్క్రాంబుల్డ్ ఎగ్స్ కోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 2 ఎగ్స్ వేసి అందులో 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి స్క్రాంబుల్ చేసుకొని యూస్ చేయొచ్చండి ఈ రెసిపీ కోసం. చూసారు కదా, ఎంత క్విక్ అండ్ ఈజీగా మనం ఎగ్ ర్యాప్ని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీస్లో మీకు ఇష్టమైన రెసిపీ ఏదో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీరు వెజ్ ర్యాప్స్ ఇష్టపడేవారైతే మన ఛానల్లో ఆల్రెడీ వెజ్ ర్యాప్స్ ఉన్నాయండి, వాటిని కూడా చూసి ట్రై చేయండి. అలాగే ఈ ర్యాప్స్ అన్నిటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్స్లో నాకు ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.